మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా తయారైంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తనకి బలమైనటువంటి చోట్లని దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాతన కొత్త కొత్త సమస్యల్ని ఫేస్ చేస్తుంది. అందులో ఐఎన్డిఏ కూటమి నాయకత్వం మాకప్పజెప్పేయమని చెప్పేసి, కాంగ్రెస్ తీసుకోవద్దు మాకప్పజెప్పేయమని చెప్పేసి మమతా బెనర్జీలు, అఖిలేష్ యాదవ్లు, లాలూ ప్రసాదులు ఇట్లాగా అందరూ మాట్లాడుతూ ఉండటం ఒక ఎత్తు అయితే, అసలు ఐఎన్డిఏ కూటమి ఎందుకు ఉండాలి, అది పెట్టింది 2024 ఎన్నికల కోసం, అది అయిపోయింది కాబట్టి అది అనవసరం అంటూ ఓ పక్కన ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా మాట్లాడితే, దానికి శివసేనకి సంబంధించినటువంటి ఏదైతే ఉద్ధవ్ థాకరే వర్గానికి సంబంధించినటువంటి సంజయ్ రౌత్ అవునంటేను, దానికి తోడుగా ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్లో సొంతగా పోటీ చేస్తూ ఉంటూ కాంగ్రెస్ని పక్కన పెట్టి ఎన్నికలకి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరొక సమస్య వచ్చి పడింది. శివసేన ఉద్ధవ్ థాకరే మహారాష్ట్రలో అసలు తన కోసమని కాంగ్రెస్ పార్టీ అక్కడ కథన మార్చుకుంది. ఇప్పుడు ఆ ఉద్ధవ్ థాకరే మహారాష్ట్రలో జరగబోయేటటువంటి ముంబైలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్తో కానీ ఎన్సీపీతో కానీ కాకుండా ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.